రౌడీలను పెట్టించి గూండాలను పెట్టించి మమ్మల్ని తీవ్రంగా కొట్టి మా మహిళలను కొట్టి మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం కబర్దార్. అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. మా అధికారంలోకి వచ్చినప్పుడు మేమేందో చూపిస్తాం. ముందరే వచ్చి టీడీపీ వాళ్ళు కొడతామంటే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? వస్తా అంటారని చెప్పేసి మేము ప్లాక్ కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తా అంటే వచ్చి చేయించినాడు. మగవాళ్ళను ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేది బిఆర్ నాయుడు గారు. రాసలీలలు ఇలా ఉన్నాయని మేము రౌడీజంగా పోలీసులు వచ్చేసి మా వాళ్ళనంతా తీసుకెళ్తున్నారు. ఇది బిఆర్ నాయుడు గారును మహిళలుగా మేము ఏ దానికైనా సిద్ధం. అబ్బాయి చొక్కా చూడండి, ఇలాగ చొక్కాలు చించుతారా? ఇలాగ నా పైన చెయ్యి ఇరగొడతారా? ఇదేనా మీరు చేసే రౌడీజం? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది తగదు. చాలా పొరపాట్లు చేస్తున్నారు మీరు. ఇంత రౌడీజమా? ఏది విలేకరుల మీద పోతారు. ఏమిది దౌర్జన్యాలు? పోలీసుల రౌడీల? బిఆర్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయించాల చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే మీ సీఎం పదవికి రాజీనామా చేయండి. అసలు లీలలు చేసినా ఏమి చేసినా మీరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తాండారా? సిగ్గోసరం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఏంటిది? మీరు ప్రజాస్వామ్యంలో ఉండారా? రౌడీజంలో ఉండారా? ఏంది మీది? అందరి మీద దౌర్జన్యాలు. ఇక్కడ బిఆర్ నాయుడు గారిని దాపెట్టేసి ప్రజలకు మోసం చెయ్యి, మీకు మేము తోడుండామని మమ్మల్ని చెయ్యించి ఫోన్ బగలగొట్టి నీకెందుకమ్మా నేను ఫోన్ కొని ఇస్తానంటే నేను అడక్క తింటా. మా జగనన్న, మా కరుణన్న, అభినయ్ రెడ్డి మళ్ళీ రాబోయే రోజులు ఉంది, కాసుకోండి అంటే నా జాతకం చెప్పాలంటే కరుణన్న జాతకం. మీకు అనే అర్హత కూడా లేరు. దాపెట్టుకోండారు బిఆర్ నాయుడిని. ఆయన రాసలీలు పొంగిపోయినా ఇంకా చెయ్యాలని రూములు తీసుకోండారు. మీరు ఒక మనుషులు, మీ ప్రభుత్వం మీకు ఇంత వెనకేసుకొని మా వాళ్ళంతా కొట్టి పోలీసు దౌర్జన్యం చేసి ఈ రోజు ఎక్కించుకోపోయినారంటే వీళ్ళు పోలీసులు ఎవరికి తొత్తులు?